వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అందరికీ నమస్కారం. అంబటి రాంబాబు గారి మీద 2 అక్రమ కేసులు బనాయించడాన్ని వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్ గా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజున మీరు వారు నిరసన కార్యక్రమాలకు హాజరవుతా ఉంటే అడ్డుకున్నదే కాకుండా అక్రమ కేసులు బనాయిస్తారా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుందా లేక పోలీసు రాజ్యం నడుస్తుందా అని ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. అంబటి రాంబాబు గారు ఏం తప్పు చేశారని ఈ రోజున మీరు అక్రమ కేసులు బనాయిస్తారు? వెన్నుపోటు నిరసన కార్యక్రమానికి హాజరవుతూ ఉంటే ఒక సిఐ గారు అక్కడికి వెళ్లి ఆయన అడ్డగించి తప్పు చేసినటువంటి సిఐ గారి మీద కేసు పెట్టాలి కానీ నిరసన కార్యక్రమానికి ప్రజాస్వామ్య బద్దంగా ధర్నా చౌక్ కి వస్తున్నటువంటి అంబటి రాంబాబు గారి మీద కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కల్పించడమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సత్తెనపల్లి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలిసి వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వస్తే వారిని అడ్డుకున్నది పోలీసు వారు. వారి నాయకుడి దగ్గరికి వెళ్లే అవకాశం ఇయ్యమని బారికేడ్స్ తొలగించమని అడిగితే రాంబాబు గారు చేసినటువంటి తప్ప. ఈ 2 ఘటనల్లో కూడా పోలీసు వారి ప్రమేయం ఎంతుంది, వారు ఏ విధంగా అడ్డగిచ్చారనేటువంటి అంశాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. కావాలనే అంబటి రాంబాబు గారి మీద అక్రమంగా కేసులు బనాయిస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో అంత మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంబటి రాంబాబు గారి మీద మీకు ఎందుకంత కోపం? రాజధాని ప్రాంతంలో ప్రజా సమస్యల మీద బలమైన గొంతుకు వినిపిస్తా ఉన్నారనా? వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కూటమి వైఫల్యాల్ని ప్రశ్నిస్తున్నారనా? కావాలనే ఆయన ఇబ్బంది పెట్టాలనే అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు. ఇది అంత మంచి పద్ధతి కాదని కూడా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా రాంబాబు గారి మీద ఏదైతే 2 కేసులు నమోదు చేశారో అవన్నీ న్యాయస్థానాల్లో నిలబడేటువంటి కేసులు కావు. కావాలని దురుద్దేశంతో అంబటి రాంబాబు గారి మీద ఎవరైతే కేసులు నమోదు చేస్తున్నారో అటువంటి పోలీస్ అధికారుల మీద ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్లు వేస్తాం. వారిని కూడా న్యాయస్థానాలకి పిలిపిస్తాం. వారిని ఖచ్చితంగా ఫోన్లు నిలబెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. పోలీసు శాఖ వారు కూడా సంయమనం పాటించాలి. ప్రజాస్వామ్య బద్దంగా మీరు నడుచుకోవాలి కానీ ఏదో కూటమి ప్రభుత్వంలో మీకు ఆదేశాలు ఇచ్చారు, అందరి మీద కేసులు కట్టమని మీరు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తే న్యాయస్థానాలు కూడా ఖచ్చితంగా స్పందిస్తాయని, ప్రజలు కూడా మీ అందరి చర్యల్ని చూస్తున్నారని, తగిన సమయంలో మీకు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.